హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, వీరు డాక్టర్ టి నరసయ్య గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు, దాదాపుగా 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు. సో ఫ్రెండ్స్, ఈరోజు సమస్య చాలా మంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా చిన్న వయసులోనే కంటి లోపాలకు గురవుతూ ఉంటారు. దీనికి కారణం ముఖ్యంగా ఎక్కువగా సెల్ ఫోన్స్ లాంటి ఎక్కువగా చూసి కంటి మీద ఎక్కువగా స్ట్రెయిన్గా పడేయడం వల్ల, ఎక్కువగా ఆలోచించడము, అదేవిధంగా తలనొప్పి వల్ల, అదేవిధంగా చాలామంది ఎక్కువగా డస్ట్లో తిరగడం వల్ల కానివ్వండి, విటమిన్ లోపం వల్ల కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ కంటి చూపు దెబ్బతిన్నట్లయితే కనుక మళ్ళీ వారు ఏం చేస్తూ ఉంటారంటే వారికి కళ్ళద్దాలు కానివ్వండి, పాయింట్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి వాడుతూ ఉంటారు. సో వారికి అది వాడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఆకర్షణటువంటి ఫేస్కి కూడా అవి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంది. కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ చూడడానికి చాలా అందంగా ఉంటారు, కానీ చాలా లావుగా ఉన్నటువంటి అద్దాలు, పాయింట్ ఎక్కువగా ఉండి భూతద్దాలు అంటారు చూసారా, సో అలాంటి అద్దాలు వాడుతుంటారు. వారికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి తీస్తే కూడా వారికి ఏది సరిగ్గా కనబడదు, కళ్ళన్నీ మస్క కనబడుతూ ఉంటాయి. కొంతమందికి అయితే కంప్లీట్గా ఏమీ కనబడదు. సో కళ్ళద్దాలు తీసామంటే వాళ్ళకు మొత్తం అంతా బ్లైండ్గా ఉంటుంది, ఏదో మస్కగా కనబడుతుంది. కొంతమంది దూరదృష్టి ఉండదు, కొంతమంది దగ్గర దృష్టి. సో ఎలాంటి కంటి సమస్యలైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే అన్ని రకాల మీ కంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటుగా మీరు ఏ విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ ఏంటి అనేది కూడా మీరు మామూలుగా సైట్లో కూడా సెర్చ్ చేసిన ఏ విటమిన్ పదార్థాలు ఏంటి అనేది కూడా తెలుస్తాయి. సో ఆ చిట్కా ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. దీనికి కావాల్సిందల్లా తెల్ల గల్జేరు అనేది దాదాపుగా అందరికీ తెలుసు. పచ్చడి చేసుకుంటారు, ఆకుతోటి కూర కూడా వండుకునే వాళ్ళు ఉన్నారు. ఈ తెల్ల గల్జేరులో విపరీతమైనటువంటి ఏ విటమిన్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడానికి, రక్తం శుద్ధి చేయడానికి, రక్తం పెంచడానికి కూడా ఈ ఆకు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ తెల్ల గల్జేరు చెట్టు యొక్క వేరు, ఓకేనా, వేరుని తీసుకురండి. ఆకులు కాండాలు ఏవి అవసరం లేదు, వేరుని తీసుకొని దాన్ని నీటితో సన్నగా గంధంలాగా గీరండి. నీటి మీద మనం ఎలా అంటే గంధం తీస్తాం కదా, అలా గంధం తీసినట్టు ఆ వేరుని గంధంలాగా తీసి అలా వచ్చినటువంటి ఆ గంధాన్ని రోజుకు 1 లేదా 2 చుక్కలు, ఒక్కొక్క కంటిలో 1 లేదా 2 చుక్కలంతా వేసుకోండి. కొంచెం తిమ అంటుంది, మండినట్టు, ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం కదా అనిపిస్తుంది. వేసుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాత కళ్ళు కడుక్కోండి శుభ్రంగా, ఓకేనా. ఇలా కనుక మీరు ప్రతిరోజు ఈ గంధాన్ని ఒక్కొక్క కంటిలో 2 చుక్కల చొప్పున వేసుకొని పడుకుంటూ ఉన్నట్లయితే మీ కళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏదైనా బాధ కానివ్వండి, నొప్పి కానివ్వండి, వాపు కానివ్వండి, నీరు కానివ్వండి, ఏది ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు, ఓకేనా. చాలామంది ఇది వేస్తే కళ్ళు పోతాయేమో, ఇంకా ఉన్న దెబ్బతింటామో అనుకుంటారు, కానీ అలా ఏం జరగదు. ఖచ్చితంగా మంచి బ్రైట్నెస్ అనేది జరగడం జరుగుతుంది. సో ప్రయత్నించండి. తప్పకుండా మీకు ఎలాంటి స్పెట్స్ కానీ ఎలాంటివి కూడా వాడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ తెల్ల గల్జేరు ఆకును కూడా మీరు వండుకొని తినండి, అలాగే పచ్చళ్ళలాగా చేసుకొని కూడా తినండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మీకు విటమిన్ అనేది, ఐరన్ అనేది పుష్కలంగా మీ శరీరానికి అందుతుంది. కంటి చూపు చక్కగా మెరుగుపడుతుంది. దాంతోపాటు మెదడు కూడా మంచి బలాన్ని చేకూరుస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ సమస్య ఇంకేదైనా తీవ్రంగా ఉంటే నేరుగా మా వద్దకు రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నరసయ్య, రామ క్లినిక్, ఆపరేట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. అండ్ మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా పొందొచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.